హాయ్ ఫ్రెండ్స్, లవ్ ఫెయిల్యూర్ అనే బాధ నుండి ఎలా బయటపడాలి అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రేమ అనేది ఒక చెప్పలేని అనుభూతి. ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నన్ని రోజులు చాలా ఆనందంగా గడుస్తాయి. కానీ ఆ తర్వాతే విడిపోయాక పరిస్థితులన్నీ తారుమారైపోతూ ఉంటాయి. ప్రేమ అనేది ఒక కొత్త ప్రపంచం. అందులో మునిగి తేలుతూ ఉన్నంతసేపు అసలు ప్రపంచం అనేది కానరాదు. యువకులు ప్రేమలో ఉన్నప్పుడు చెప్పలేనంత ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ విడిపోయిన తర్వాత కూడా అంతే బాధను అనుభవిస్తూ ఉంటారు. ప్రేమలో స్వార్థం, త్యాగం, నమ్మకం ఇవన్నీ కలగలిపి ఉంటాయి. ప్రేమలో ఉన్న ప్రతి క్షణం మధురమైనదే. ప్రేమలో పడ్డ ప్రతి క్షణం మర్చిపోలేని విధంగా ఉంటుంది. అదే ప్రేమలో దూరం అయితే చెప్పలేని బాధ, మర్చిపోలేని నరకం అనుభవించాల్సి ఉంటుంది. ప్రేమలో వైఫల్యం చెందితే ఆ బాధను మర్చిపోవడానికి, ఆ బాధ నుండి బయటపడటానికి చాలా సమయం పడుతుంది. తమ గర్ల్ ఫ్రెండ్తో మధురమైన జ్ఞాపకాలు, మధురమైన అనుభూతులు చాలాసేపు వెంటాడుతూ ఉంటాయి. వాటిని మర్చిపోలేకపోతూ ఉంటారు. ప్రేమలో ఓడిపోయిన వారు మునుపటిలా గడపలేకపోతూ ఉంటారు. ఆ బాధ నుండి బయటపడడానికి అనేక రకాల వ్యవహారాలను అవలంబిస్తూ ఉంటారు. ప్రేమలో ఓడిపోయిన తర్వాత ఆ జ్ఞాపకాలను అంత తొందరగా ఎవరు మర్చిపోలేరు. కాబట్టి ఆ బాధను, ఆ జ్ఞాపకాలను మర్చిపోవడానికి చాలా మంది అబ్బాయిలు ఏం చేస్తూ ఉంటారంటే ఫ్రెండ్స్తో గడుపుతూ ఉంటారు. అలాగే విందు వినోదాలలో గడుపుతూ ఉంటారు. దీనివల్ల వాళ్ళ మనసు కాస్త కుదుట పడుతూ ఉంటుంది. బ్రేకప్ అయిన తర్వాత వ్యక్తులు తమ ప్రియురాలి జ్ఞాపకాలు మర్చిపోవడానికి కొత్త కొత్త హాబీల వైపు మనస్సు మరల్చుతూ ఉంటారు. ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళు వదిలివేసిన అభిరుచులు, హాబీలు, కార్యకలాపాలు వైపు మళ్ళీ తిరిగి మనసు మరల్చుతూ ఉంటారు. ప్రేమలో ఫెయిల్ అయిన తర్వాత, ప్రేమలో వైఫల్యం చెందిన తర్వాత ఆ బాధను మర్చిపోవడానికి, ఆ ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి కొంతమంది వాయిద్యాలు నేర్చుకుంటూ ఉంటారు, కొందరు వంటలు నేర్చుకుంటూ ఉంటారు, లేదా ఇతర హాబీల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. బ్రేకప్ అయిన తర్వాత ప్రియురాలి జ్ఞాపకాలు మర్చిపోవడం అంత సులువు కాదు. ఎప్పుడు ఆమె జ్ఞాపకాలే వెంటాడుతూ ఉంటాయి మనసులో. ప్రేమలో ఉన్నప్పుడు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం అనేది ఉంటుంది. అవి ప్రేమలో ఫెయిల్ అయిన తర్వాత కనిపించినప్పుడు మళ్ళీ వాళ్ళు గుర్తుకు వస్తూ ఉంటారు. కాబట్టి చాలా మంది పాత జ్ఞాపకాలను చెరిపి వేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. బ్రేకప్ అయిన వ్యక్తులు ప్రియురాల నుండి చాలా దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటారు. అందులో భాగంగానే మొబైల్ నుండి తమ ప్రియురాలి నంబర్ డిలీట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఆమె అకౌంట్లని అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. అలాగే ఆమె ఫోటోలు, వీడియోలు అవన్నీ కూడా డిలీట్ చేసేస్తూ ఉంటారు. అంటే తమ ప్రియురాలకి సంబంధించిన ఏ జ్ఞాపకాన్ని కూడా వాళ్ళ దగ్గర ఉంచుకోరు. ప్రేమ వైఫల్యాన్ని ఎదుర్కోవడం అనేది చాలా కష్టం. రాత్రి ఈ సమస్య నుండి బయటపడడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ప్రేమలో వైఫల్యం చెందిన తర్వాత మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలు, ఒత్తిళ్లు కలుగుతూ ఉంటాయి. ప్రేమలో వైఫల్యం చెందిన వ్యక్తులు వారి జీవితమే అంతమైపోయినట్లుగా భావిస్తూ ఉంటారు. సో ఇలాంటి వారికి ఈ సమస్యను అధిగమించడం అనేది చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ప్రేమల వైఫల్యాన్ని వేరే కోణం నుండి చూడాలి. అంటే ప్రేమలో వైఫల్యం చెందడం అంటే పూర్తిగా మీ భాగస్వామితో సాంగత్యానికి దూరం అని కాదు. కేవలం మీకు, మీ భాగస్వామికి తాత్కాలికంగా ఒక వైఫల్యం ఏర్పడింది అని మాత్రమే అర్థం చేసుకోవాలి. ప్రేమలో వైఫల్యం చెందడం అంటే మీ జీవితంలో ఇది ఒక చివరి బంధంగా ఎప్పుడూ భావించవద్దు. ఇంతకన్నా ఒక అందమైన బంధం మీ జీవితంలోకి రావచ్చు. ప్రేమలో వైఫల్యం చెందడం అనేది చాలా బాధాకరమైనది. అయితే మీ భాగస్వామితో గడిపిన మంచి మరియు చెడు క్షణాలను పదే పదే గుర్తుకు తెచ్చుకోవడంలో అర్థం లేదు. కాబట్టి ప్రేమలో వైఫల్యం చెందిన తర్వాత గతకాలపు జ్ఞాపకాలు, ఫోటోలు, సోషల్ మీడియాలో పోస్టులు, మీరు ఇద్దరు కలిసి గడిపిన మధుర క్షణాలు, ఆ జ్ఞాపకాలు, ఆ మెసేజ్లు ఇవన్నీ డిలీట్ చేయాలి. అంతేగాని వాటిని చూస్తూ గడిపితే మీ జీవితం ముందుకు సాగదు. పైగా ఈ చర్యలు మీ జీవితాన్ని మరింత దిగజార్చే అవకాశం ఉంటుంది. ప్రేమలో ఓడిపోయిన తర్వాత ముందుగా మీ భాగస్వామిని మీరు క్షమించడం నేర్చుకోవాలి. ఎవరు పరిపూర్ణులు కాదు, ప్రతి ఒక్కరిలోనూ లోపాలుంటాయి. కాబట్టి మిమ్మల్ని మీరు కూడా క్షమించుకోవాలి. ప్రేమలో వైఫల్యం చెందినప్పుడు జీవితం శూన్యంగా మారుతుంది. ఇలాంటి సమయంలో మీరు కొన్ని కళల వైపు మొగ్గు చూపాల్సి ఉంటుంది. అంటే లలిత కళలు కావచ్చు, గిటార్ కావచ్చు, వాయిద్యాలు కావచ్చు, ఇలా ఏవైనా కళల వైపు మొగ్గు చూపితే మీరు కొంచెం ఉత్సాహభరితంగా మారే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల ప్రేమలో వైఫల్యం చెందిన మీ బాధలను కొంతవరకు మీరు తగ్గించుకోగలుగుతారు. అలాగే ఆ బాధ నుండి బయటపడి మీరు
జీవితంలో విజయం కూడా సాధించే అవకాశం ఉంటుంది. ప్రేమలో ఫెయిల్ అయిన తర్వాత మీ బాధలు, మీ భావాలు, మీ ఆలోచనలు అనేవి మీ తోబుట్టువులు, స్నేహితులు, బంధువులు, ఇలా మీకు నమ్మకమైన వారితో మీ బాధలు విని వారితో పంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ సమస్య నుండి, మీ బాధ నుండి మీరు తేలికగా బయటపడతారు. మళ్ళీ తిరిగి జీవితంలో మంచి అనుభూతులు పొందగలుగుతారు. అలాగే స్నేహితులు, మిత్రులు, బంధువులు ఇచ్చే కొన్ని మంచి మంచి సలహాల ద్వారా జీవితంలో మీరు మళ్ళీ ఓ అద్భుతమైన క్షణాలను పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.